హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి నిన్నటి వీడియో అండి. నిన్న మా పిల్లల కోసం అయితే రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో. మీరైతే ఇలా ప్రిపేర్ చేస్తారో లేదో అనేది నాకైతే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ బెల్లం పొడితోటి చేశానండి. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్ చేసి లైక్ చేయండి. మనమైతే వీడియోలోకి వచ్చేద్దామండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కిలో ఉంటుందండి ఉప్మా రవ్వ. మేమైతే ఉప్మా రవ్వ అంటాము. మీరు బొంబాయి రవ్వ అని కూడా కొంతమంది అంటారు. ఇక్కడ ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను నేను. దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చి నెయ్యి తీసుకున్నానండి. తర్వాత ఇదిగో బెల్లం పొడి అయితే తీసుకున్నాను. ఇదైతే మనకి బయట నేను ప్యాకెట్ అయితే తెప్పించానండి బెల్లం పొడి. మనం చేసుకునే దానికన్నా ఇలా బెల్లం పొడి అయితే చాలా బాగుంటుందని ఈ ప్యాకెట్ అయితే తెప్పించాను నేను. తర్వాత దీంట్లోకి కాచిన పాలు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ పాలు కూడా కాచేసానండి. మనం దీని ప్రిపరేషన్ అనేది ముందుగా అయితే చూద్దాం. ఇక్కడైతే మనం ఒక బాండీ పెట్టి దీంట్లో నేను ఒక 3 స్పూన్లు లేదా ఒక 4-5 స్పూన్లు మీరు కావాలితే నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడ నేను అయితే ఒక 4-5 స్పూన్ల దాకా వేసాను నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి అయితే యూస్ చేశానండి. మా పిల్లలు మామూలుగా ఎలాగో నెయ్యి తినరు కదా ఫ్రెండ్స్, అందుకని ఇలా నేను ఏమైనా స్వీట్ ఐటమ్స్ చేసినప్పుడు నెయ్యి అనేది నేను దీంట్లో యూస్ చేస్తానండి. దీంట్లో అయితే నేను నెయ్యి వేసి ఇక్కడ మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అవ్వాలంటే మనకి బాగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా రవ్వ అనేది పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి నేను దీంట్లోనూ జీడిపప్పు పొడి అనేది వేసాను. అది మీ ఆప్షనల్ మాత్రమే. చాలామంది జీడిపప్పు నేతిలో ఫ్రై వేసుకొని మామూలుగా లడ్డూల కింద చుట్టుకుంటారు. కానీ మా పిల్లలు అయితే లడ్డూలో నుంచి జీడిపప్పుని కిస్మిస్ని అయితే తీసేసి పక్కన పడేస్తారండి. అలా కాకుండా నేనైతే జీడిపప్పుని చక్కగా మిక్సీ పట్టేసి నేను ఈ రవ్వలో కలిపేసి ఫ్రై కింద పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తున్నాను. అలా అయితే వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్, తినేస్తారు. అందుకని నేనైతే జీడిపప్పు పొడిని కూడా దీంట్లో వేసుకున్నానండి. జీడిపప్పు పొడిని వేసుకున్న తర్వాత ఈ రవ్వ జీడిపప్పు మొత్తం అంతా కూడా మనకి బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇంకొంచెం నెయ్యి పడితే మీరైతే ఇంకో 2-3 స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ రవ్వ అనేది మనకి మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది మనకి రవ్వ ఫ్రై అవ్వటానికండి. ఎందుకంటే మనకి మంచి కలర్ రావాలి కాబట్టి రవ్వ అనేది మనకి గోల్డ్ కలర్లో రావాలండి. మొత్తం పచ్చివాసన పోయి మంచి గోల్డ్ కలర్లో వస్తే లడ్డు అనేది మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారండి, ఇక్కడ రవ్వ అనేది మంచి కలర్ వచ్చింది. ఇంకా తర్వాత దీంట్లోకి నేను ఒక 2 కప్పుల దాకా ఇక్కడ బెల్లం పొడి అయితే తీసుకున్నాను. మీరు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే దీని ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ పంచదార కన్నా మనకి బెల్లమే హెల్తీ కాబట్టి నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకున్నాను. బెల్లం పొడి వేసిన తర్వాత మనం ఇంకెక్కువసేపు అయితే గ్యాస్ మీద ఉంచక్కర్లేదండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనకి ఆ రవ్వ వేడి సరిపోతుందండి బెల్లం దీంట్లో కలవడానికి. ఇంకా మళ్ళీ గ్యాస్ మీద పెట్టి మనం దీన్ని తిప్పాల్సిన అవసరం లేదు. ఆ రవ్వ కలిపిన వేడి మనకి బెల్లంకి సరిపోతుంది. ఒక్కసారి బెల్లం పొడి వేసిన తర్వాత మనకి రవ్వలో బెల్లం అంతా కలిసేంత వరకు కూడా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇక్కడ నేనైతే చక్కగా మీకు సరిపోతే వేసుకోవచ్చు. అంటే కొంచెం బెల్లం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే నాకైతే కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం దీంట్లోనూ పాలు వేసుకొని లడ్డూల కింద చుట్టుకోవడమే. పాలు అనేది నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకోలేదండి, కాచి చల్లార్చిన పాలను అయితే తీసుకున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను ఇక్కడ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మీరైతే బాగా చల్లారిన తర్వాత కూడా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారండి, ఇక్కడ లడ్డు అనేది నేను అంటే మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు లడ్డు అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం పాలన్నీ కూడా కలిపేసుకొని
మనమైతే లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అసలు చాలా బాగా వచ్చినాయండి. చక్కగా పాకం పట్టి మనం రవ్వలో వేసి కలిపి ఇలా ఇలా చేసేది పెద్ద ప్రాసెస్ అండి. అలా కాకుండా చక్కగా రవ్వ ఫ్రై అయిన తర్వాత మనం బెల్లం పొడి వేసేసుకొని పాలేసుకొని ఇలా లడ్డు కింద చేస్తే చాలా సింపుల్గా చాలా టేస్టీగా పిల్లలు ఆఫ్టర్నూన్ కానీ మనకి ఏదైనా స్వీట్ అడిగినప్పుడు వాళ్ళకి స్వీట్గా చేయాలన్నా త్వరగా చేయాలనుకున్నప్పుడు ఇలా ఇలా ట్రై చేస్తే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ నేనైతే పాలు వేసుకుని లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయండి. ఇక్కడ నేనైతే మొత్తం అన్నీ కూడా అలాగే లడ్డూల కింద అయితే చుట్టేస్తున్నానండి. పంచదార కొంతమంది పంచదారతో ఇష్టపడతారు, కొంతమంది బెల్లంతో ఇష్టపడతారు. కానీ పంచదార కన్నా బెల్లం అనేది మనకి మంచి హెల్దీ ఫుడ్. తెలుసు కదా ఫ్రెండ్స్, మీకు కూడా బెల్లం అనేది మంచిది. మీరు కావాలితే ఇంకొంచెం బెల్లం తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు తింటారని బెల్లం అనేది కొంచెం ఎక్కువగా వేసానండి నేను. ఫైనలీ అయిపోయిందండి. చూసారండి, మొత్తం నేను ఇలా లడ్డూలు చుట్టేసుకున్నాను. ఒక 1/2 కిలో రవ్వకి మనకి ఇక్కడ ఒక 20 లడ్డూల దాకా అయినాయి. అంటే మనకు క్వాంటిటీ బట్టి ఉంటుందండి. మీరు ఎక్కువ చేసుకునే పలం అయితే 1 కిలోకి అయితే మీకు ఒక 40 అలా అనమాట. ఇక్కడ ఫైనల్లీ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది. వాళ్ళకి బాగా నచ్చింది. బాగా అన్నీ ఆ తీపి అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఫైనల్లీ నేను చేసిన బెల్లం పొడితో లడ్డు అయితే ఎలా ఉందో, మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రవ్వ లడ్డు అయితే బెల్లంతో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీరు కూడా మీ పిల్లల కోసం అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.